రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మంచి ప్రభంజనంతో ఒక మంచి మెజార్టీతో గెలిచింది. అభివృద్ధి విషయంలో ఎలా ఉందండి? అభివృద్ధి దిశలో అయితే ఈరోజు ఇటు తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్, ఇలా కాకినాడ, ఇలాగ మొత్తం మన్ను ఏరియాలు కూడా వేయించి ఏరియాలో కూడా మొత్తం అన్నీ కలిపి రోడ్ల విషయంలో అయితే చాలా అభివృద్ధి అయింది. ఒక ట్రాన్స్పోర్టర్గా నేను చెప్తున్నాను. గత నేను ట్రాన్స్పోర్ట్కి వెళ్ళినప్పుడు గత ముందు సంవత్సరం ఇది ఎలసిన అవ్వకముందు రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నది. ఒక పంచరామ క్షేత్రాలే కాదు, ఒక దేవస్థానాలకే కాదు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక అన్నవరమే కాదు, ఏ ఊరికి వెళ్ళాలన్నా సరే రోడ్లు చాలా అతి దారుణంగా ఉండి, అతి ఘోరంగా ఉండి, ఏదో ఇరిగిపోతాం, ఇబ్బంది పడిపోతాం, టైర్లు పేలిపోతాం, చాలా దారుణంగా ఉండి. ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే గుండెల మీద చేతులు వేసుకుని మన మన ట్రాన్స్పోర్ట్లు అన్నీ చాలా అభివృద్ధిగా వెళ్తున్నాయి, చాలా చక్కగా వెళ్తున్నాయి. అభివృద్ధి విషయంలో అయితే కూటమి పరిపాలనలో వెనక్కి జంకేదే లేదు. చాలా అభివృద్ధికి బాగుంది, చాలా బాగుంది, అభివృద్ధి బాగుంది, చాలా బాగుంది. సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు, ముఖ్యంగా అమ్మ ఒడి ఇవ్వడం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు అమ్మ ఒడి అవసరమా, లేదంటే మీరు ఒక ట్రాన్స్పోర్ట్ గా రోడ్లు ఇవన్నీ బాగా చేస్తున్నారు అంటారు, మీకు ఏది కావాలి? అమ్మ ఒడి అంటే ఇవాళ ఇచ్చిన 3,000, 4,000, 5,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ పిల్లల చదువుల అవతలోకి అభివృద్ధి అనేది లేకపోతే, రాష్ట్రంలో రాజధాని అనేది లేకపోతే ఈ రోజు మన పిల్లలు చదువుకుని ఎక్కడ మన శాలలో పాలేరు ఉద్యోగం చేస్తారా, లేకపోతే రోడ్డు తుడుచుకుని ఏదైనా చూస్తారా, లేకపోతే ఇంకోటి చాలా దారుణంగా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఇలా ఏం చేయాలో తెలియక ఖాళీగా తిరుగుతున్నారు, ఉద్యోగాలు లేక. ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాలు వెళ్తే 15,000, 20,000 రూపాయలు, 50,000 జీతాలు ఉన్నది 20,000 రూపాయలు కుదించి మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఇష్టం జరుగుతుంది. ఇలా ఆ పిల్లలకి సాలన జీతాలతో బతుకుతున్నారు పక్క రాష్ట్రాలు పోయి. ఇక్కడ తమిళనాడు అనగా, కర్ణాటక అనగా, హైదరాబాద్ అనగా, ఇంకొక ఏరియాకి అన్నా సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు లేక, చదువుకుని ఏమి చేయలేక వాళ్ళ పట్టకూడు కోసం పక్క రాష్ట్రాలకు పోయి ఎంత యాతన పడుతున్నారో ఈ గత పరిపాలన అభివృద్ధిని చూసే మనం చెప్పుకోవచ్చు. మన పిల్లల్ని ఎంత నాశనం చేసేసామో ఒకసారి ఓటేసి పక్క వైసీపీ గవర్నమెంట్ వేసిన అభివృద్ధి మన పిల్లలు ఇలా ఎంత సంకనాకపోయారో మేము చాలా బాగా చూసాం. ఈ సంవత్సరంలో మన రాజధాని విషయంలోనే కాదు, మన అభివృద్ధి విషయంలోనే కాదు, ఇంకో 4-3 సంవత్సరాల్లో మన పిల్లలు ఎక్కడికే పోవాల్సిన పని లేదు. ఇప్పుడు అభివృద్ధి విషయంలో మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉద్యోగాలు ఉంటాయి, మనకే దారులు కలుగుతాయి మన పిల్లలకి. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను పరిపాలన బాగా చేశాను, నేను అంతా ఇచ్చాను, చెప్పినవన్నీ చేశాను, నేను మళ్ళీ సీఎం అవుతాను, ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా నేను సీఎం అవుతానని చెప్పి చెప్తున్నారు. అప్పుల్లో ఊపులోకి వేసేసి మన రాష్ట్ర పరిస్థితి జీడిపి మొత్తం ఎక్కడో బీహార్ మొత్తం ఎక్కడో లాస్ట్ అట్టడికి రాసిన అణతొక్కిన రాష్ట్రం కోసం అని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మన రాష్ట్ర పరిస్థితి ఏముందో తెలుసా? ఒక రోడ్డు లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక పిల్లలకు సంబంధించి ఒక ఆధారం లేదు. రేపు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇందులో వస్తాయి, అందులో వస్తాయి లేదు. ఒక పోలీస్ సంస్థలోనే కొన ఉద్యోగాలు లేవు. 5 సంవత్సరాల పిల్లలకి ఉద్యోగాలు లేకపోతే తయారైన పిల్లలందరూ ఎక్కడికి పోతారండి? అదే అభివృద్ధి అంటే. ఒక ఉద్యోగం తీసారా, ఏదో వారంటీలు తీశారు, అదేంటి? అతను వాళ్ళ పార్టీలుగా పెట్టుకున్నారు వాళ్ళందరినీ, వారంటీలు అందరినీ వాళ్ళ గుప్పిట్లో పులివెందుల్లో పార్టీలు పెట్టుకున్నట్టు మా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరినీ వాళ్ళకి ఇంటికి పాలేరుగా పెట్టుకున్నట్టు పెట్టుకుని 5,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని అందరినీ, మా పిల్లలందరినీ చాలా వీనమైన పరిస్థితుల్లో ఇంటింటికి తిప్పించేది కాకుండా ఆడు సొంత పనులు చేయించుకున్నాడు గవర్నమెంట్ ధనాలతో. ఇప్పుడు నేను ఓపెన్ గా అడుగుతున్నానండి, కూటమి ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజన్ సర్కార్ లాగా పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకురావడం, వాటిని ఎక్కడ ఎలా సమర్థవంతంగా పని చేయించాలనేది చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారని చెప్పి, అంటే వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ముల్లో కలిసిమెలిసి పనిచేస్తున్నారు అన్నారు. అభివృద్ధి విషయంలో వీళ్ళిద్దరూ కరెక్ట్ గా ఉన్నారా? కరెక్ట్ గా చేస్తున్నారా? చాలా కరెక్ట్ గా ఉన్నారు. అభివృద్ధి విషయంలోనే కాదు, వాళ్ళిద్దరు కరెక్ట్ గా రాష్ట్రం విషయంలో, అభివృద్ధి విషయంలో ఒక బ్యాలెన్స్ తప్పకుండా, అతను ముఖ్యమంత్రి, ఇతను ఉప ముఖ్యమంత్రి అనేది లేకుండా బ్యాలెన్స్ కరెక్ట్ గా కూటమి పరిపాలన, అలాగే మన బీజేపీ పరిపాలన అన్ని కలిపి చక్కగా చేసుకుంటున్నారు. మరి జగన్ సీఎం అవుతానంటారు, ఫైనల్ గా దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఒక్క మాటలో? నేను మళ్ళీ గుండు గించుకుంటాను సీఎం అయితే, రోడ్డు మీద నిలబడి. ఆయన సీఎం అయితే మీరు మళ్ళీ గుండు గించుకుంటారు?